హిస్టడిన్. మూడోది వచ్చేసి లూసిన్, మూడో అమైనో ఆమ్లం లూసిన్. నాలుగో అమైనో ఆమ్లం వచ్చేసి థ్రియోనైన్. ఐదో అమైనో ఆమ్లం వచ్చేసి ప్రోలైన్. ఆరో అమైనో ఆమ్లం వచ్చేసి వ్యాలైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఏడో అమైనో ఆమ్లం వచ్చేసి గ్లూటామిక్ యాసిడ్. ఓకే, గ్లూటామిక్ యాసిడ్ అంటే ఇక్కడ ఏమైంది, ఆరో స్థానంలో ఉండేటువంటి గ్లూటామిక్ యాసిడ్ ప్లేస్ లో ఓకేనా వ్యాలైన్ అనేటువంటి అమైనో ఆమ్లం ప్రతిక్షేపించబడటం వల్ల ఈ ఆర్బీసీ వచ్చేసి ఏ ఆకారంలోకి మార్పు చెందిందంటే ఇది కొడవలి ఆకారంలోకి మార్పు చెందింది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాం, మనం ఇవి దేని వల్ల ఏర్పడుతుందంటే బిందు ఉత్పరివర్తనాలు, పాయింటెడ్ మ్యూటేషన్, ఒకే ఒక అమైనో ఆమ్లం మార్పు చెందింది. ఓకేనా, ఆరో స్థానంలో ఉండేటువంటి గ్లూటామిక్ ఆమ్లంలో ఏది ప్రతిక్షేపించబడిందంటే వ్యాలైన్ అనేటువంటి అమైనో ఆమ్లం ప్రతిక్షేపించబడింది. అందువల్ల ఆర్బీసీ యొక్క ఆకారం మారిపోయి ఏ ఆకారంలోకి వచ్చిందంటే కొడవలి ఆకారంలోకి ఏర్పడింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటో స్థానంలో వ్యాలైన్ ఉంది, ఆరో స్థానంలో ఏది ఉందంటే గ్లూటామిక్ యాసిడ్ ఉంది. ఇక్కడ ఒకటో స్థానంలో వచ్చేసి వ్యాలైన్ ఉంది, ఆరో స్థానంలో మళ్ళా వ్యాలైన్ చెందింది. దానివల్ల ఈ ఆర్బీసీ యొక్క ఆకారం మార్పు చెందింది. సో దీన్ని మనం సింగిల్ సెల్ ఎనీమియా అంటాం. కొడవలి ఆకారంలో రక్త కణాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి తన జన్యు రూపంలో హెచ్బిఎస్ అనేటువంటి యుగ్మ వికల్పికాలను కలిగి ఉంటే ఇతరులో ఏంటంటే ఈ వ్యక్తికి వచ్చేసి మలేరియా వ్యాధికి రోగ నిరోధకత కలిగి ఉంటాడు, కానీ ఈ వ్యక్తిలో మలేరియా రోగ లక్షణాలు అనేవి కనపడవు. ఆ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇతను మలేరియా వ్యాధికి రోగ నిరోధకతను కలిగి ఉంటాడు, కానీ ఈ వ్యక్తిలో మలేరియా రోగ లక్షణాలు మాత్రం కనిపించవు. ఎందుకు అంటే ప్లాస్మోడియం అనేది కొడవలి ఆకారంలో ఉండేటువంటి రక్త కణాలు తన జీవిత చక్రాన్ని జరుపుకోలేదు. ఓకేనా, అందుకని ఆ వ్యక్తిలో అంటే ఆ వ్యక్తి యొక్క శరీరంలోకి ప్లాస్మోడియం ప్రవేశించిన